హే గైస్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం కొన్ని మంచి కొన్ని చెడు గురించి మాట్లాడుకుందాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ ఒక బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. మన ఛానల్కి మానిటైజేషన్ అనేది అప్రూవ్ అయ్యింది. సో అది జస్ట్ బికాజ్ ఆఫ్ యూ గైస్. సో మీ వల్ల, మీ సపోర్ట్ వల్ల మన ఛానల్కి అయితే మానిటైజేషన్ అనేది అప్రూవ్ అయింది. ఓకే ఫైన్, అది పక్కన పెడితే మన తమ్ముడైలో చెప్పుకున్నట్టుగానే స్టాక్ మార్కెట్తో కొంచెం జాగ్రత్త, ఇంకా మార్కెట్ ఎంత పడుతుందని చెప్పాను కదా. సో ఈ వీడియోలో మనము మంచి చెడు అనేది ఏదో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాడు గైస్, రీసెంట్గా ప్రీవియస్గా నేను కొన్ని వీడియోస్ చేశాను. సో స్టాక్ మార్కెట్లో ఎక్కువ లాభం ఉంటుంది, ఎక్కువ లాస్ ఉంటుంది, తక్కువ లాభం ఉంటుంది. తర్వాత పోతే స్టాక్ మార్కెట్ వల్ల నా హెల్త్ పాడైపోయింది ఇవన్నీ చెప్పాను కదా. సో ఇవన్నీ పక్కన పెడితే ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో యాక్చువల్లీ స్టాక్ మార్కెట్తో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ఎంత పడుతుందని తమ్మునైల్. గైస్ నేను ఒకటి చెప్తాను, యూట్యూబ్లో మనం చూస్తుంటాం కదా, చాలా తమ్మునైలు చూస్తుంటాం. మార్కెటింగ్గా ఎంత పడవచ్చు, తర్వాత ఈ రైట్ టైంలో ఈ డిప్లో ఇది కొంటే ఇన్ని రిటర్న్స్ వస్తాయి, తర్వాత ఇప్పుడు కరెక్ట్ అయ్యింది మార్కెట్, ఇప్పుడు కొంటే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి, ఈ స్టాక్ మల్టీ వ్యాగర్ అయిపోవచ్చు, తర్వాత పోతే ఈ స్టాక్ ఇప్పుడు ఈ రేంజ్లో ఉంది, తర్వాత డబల్ అయిపోతుంది, సో మార్కెట్ ఇంకా ఎంత పడుతుంది. ఈ తమ్మునైల్స్ అని ఈవెన్ ఇంక్లూడింగ్ నా తమ్మునైల్ కూడా ఇవన్నీ ఎలా ఉంటాయంటే జస్ట్ ఏదో ఒక వ్యూస్ కోసం మాత్రమే ఉంటాయి. ఇంక్లూడింగ్ మన తమ్మునైల్ కూడా మార్కెటింగ్గా ఎంత పడుతుందని పెట్టానా, ఒక వ్యూస్ ప్రాస్పెక్ట్లో వ్యూస్ ఎక్కువ రావడం కోసం దాంట్లో ఏదో ఉంది సంథింగ్ వెళ్ళి యూట్యూబ్లో వీడియో చూసినంత ఈజీ కాదు స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం, అది గుర్తుపెట్టుకోండి. సో బ్యాడ్ థింగ్ ఏంటంటే మనందరికీ తెలుసు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐ సెల్లింగ్ హెవీగా ఉంది. సో అది ఎప్పుడు కంట్రోల్ అవ్వద్దు అనేది మనకు తెలియదు. సో ఎవరో తమ్మునైల్లో స్టాక్ మార్కెట్ ఇంకా ఎంత పడుతుంది, ఈ స్టాక్ ఇప్పుడు కరెక్ట్ ప్రైస్లో ఉంది, మార్కెట్ పడేటప్పుడే మనం స్టాక్స్ కొనిపెట్టుకోవాలి, సో ఈ డిప్పులను కొనిపెట్టుకోవాలి, అదంతా నాకు తెలిసి వాళ్ళకు ఒక ఈ వ్యూస్, కొంచెం పాపులారిటీ దానికోసం అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు అదే టు బి ఆనెస్ట్, ఇప్పుడు మార్కెట్ ఇంకా ఎంత పడుతుంది అని తెలిసినప్పుడు ఆబ్వియస్లీ ఆ పర్సనే ఆ పర్టికులర్ స్టాక్ని కానీ పర్టికులర్ ఇండీస్ కానీ షార్ట్ చేసి పెట్టుకోవచ్చు కదా. సో మార్కెట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వస్తుందని తెలిస్తే, ఎస్పెషల్లీ ఈ మూమెంట్లో నేను చెప్పేది నార్మల్గా కాదు, ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫాలో అయ్యేటప్పుడు కానీ ఒక చార్ట్ ప్యాటర్న్ ఫాలో అయ్యే టైంలో, ఆ టైంలో కాదు నేను మాట్లాడేది, ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ హెవీ ఎఫ్ఐ సెల్లింగ్ ఉంది కదా, ఈ టైంలో నేను మాట్లాడుతున్నా. సో మార్కెట్ ఇంకా ఎంత పడవచ్చు అంటారు, మనం లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏముండదు. సో మీరు ఈ వీడియోస్ చూసి మాత్రం టెంప్ట్ అవ్వద్దు, అదొక్కటి నేను చెప్పేది. బ్యాడ్ న్యూస్ అంటే ఇదే, మనకు ఎఫ్ఐఎస్ ఎంతవరకు సెల్ చేసిపోతుంటారు, ఇంకా ఎంతవరకు సెల్ చేస్తారని ఎవరికి తెలియదు గైస్. సో మార్కెట్ ఈవెన్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ రెండు మన చేతిలో ఉండవు, ఇది పెద్ద పెద్ద తరకాల చేతిలో ఉంటాయి. ఎఫ్ఐఎస్ డిఏఎస్ వీళ్ళు డిసైడ్ చేస్తారు మార్కెట్ని ఏ డైరెక్షన్లో మూవ్ చేయాలి. సో బేస్డ్ ఆన్ న్యూస్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది సింపుల్గా అంత ఈజీగా చాలామంది ఈ మధ్య చూస్తున్నాను, చాలామంది చెప్తుండ్రు స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించు చాలా ఈజీ అని. అంత ఈజీ కాదు, ఎందుకంటే దాంట్లో లాసులు ఉంటే తట్టుకోలేరు. అది మేబీ వాళ్ళు ఇంతవరకు ఫేస్ చేసి ఉండరు, దానివల్ల ఏమో అందరూ చాలా ఈజీ అంటున్నారు. అది అంత ఈజీ కాదు. సో స్టాక్ మార్కెట్ అనేది నేను పెట్టే డబ్బుల వల్ల, మీరు పెట్టే డబ్బుల వల్ల మూవ్ అవ్వదు. అప్ కానీ డౌన్ కానీ మనం పెట్టే మనీ వల్ల అస్సలు మూమెంటే ఉండదు. స్మార్ట్ మనీ అనేది మార్కెట్లోకి దిగుతుంది, వాళ్ళు కిందకి మార్కెట్ని షార్ట్ చేయాలంటే కిందకి మార్కెట్ వెళ్ళిపోద్ది, మార్కెట్ని లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే పైకి వెళ్ళిపోద్ది. అదంతా వాళ్ళ చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉండదు. మనం ఏం చేయాలంటే వాళ్ళు ఏ డైరెక్షన్ వెళ్తాం ఆ డైరెక్షన్ వెళ్ళిపోవాలి అంతే. సో మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసి జస్ట్ ఏదో మీకు టైం ఉంటే జస్ట్ చూసి వదిలేయండి అంతే, వాటిని చూసి కమిట్ అయ్యి తర్వాత ఇప్పుడు మార్కెట్ బాగా పడిపోయింది కదా ఇప్పుడు మేబీ రావచ్చు ఇప్పుడు పెడదాం అన్నట్టు, లాంగ్ టర్మ్ కూడా ఇప్పుడు పెడదాం అన్నట్టు అయ్యేమొద్దు. కొన్ని రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికైతే ఆల్మోస్ట్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇవన్నీ బాగా కరెక్ట్ అయ్యి, నిఫ్టీ ఆల్మోస్ట్ 10% దాకా కరెక్ట్ అయింది. సో ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ ఆల్మోస్ట్ ఎక్కడున్నాయంటే, మన జూన్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చాయి కదా, జూన్ ఎలక్షన్ రిజల్ట్ దగ్గర ఇప్పుడు స్టాండ్ అయ్యి ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. కొందరేమంటున్నారు అంటే ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని వస్తాయి అంటున్నారు. ఇదన్నీ మన జస్ట్ ఒక ప్రొడక్షన్ మాత్రమే, కన్ఫర్మేషన్ అని మన చేతిలో లేదు. కన్ఫర్మేషన్ మెయిన్ ఎఫ్ఐఎస్ చేతిలో ఉంది, డిఏఎస్ చేతిలో ఉంటుంది, మన చేతిలో రిటైలర్ చేతిలో ఏముండదు. మనం ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ తర్వాత ఏదో సోషల్ మీడియా ఫాలో అవడం ఈ మాత్రమే చేయగలం అంతే.
మార్కెట్ ఇంకా ఎంత పడుతుందని నాకు తెలియదు, మీకు తెలియదు, ఇంకొక యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. సో మార్కెట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మార్కెట్ పడుతుంది, ఇంకా మనకు బ్యాడ్ థింగ్ ఇది చెప్పాను కదా, బ్యాడ్ థింగ్ అండ్ గుడ్ థింగ్ రెండు మాట్లాడుకుంది వీడియోలోని. మార్కెట్ ఇంకా ఎంత పడుతుంది మనం చెప్పలేం, ఇంకా మేబీ ఇంకా 10% పడొచ్చాము, అది మన ఒక ప్రొడక్షన్ మాత్రమే. సో మార్కెట్ పడుతుందని ఈ డిప్లో కొందాం అనుకొని మాత్రం మీరు మీ మనీని మాత్రం రిస్క్ చేయొద్దండి, వెయిట్ చేయండి. సో ఇప్పుడైతే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎప్పుడైతే వాళ్ళు స్టాప్ చేసి మళ్ళీ రివర్స్ అవుతారో, మళ్ళీ మన మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో, సో అప్పుడు మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ మేబీ పైకి వస్తుందని చెప్పి. సో మార్కెట్ ఎంత పడుతుంది అనేది ఎవరు చెప్పలేము, ఇది ఒక జస్ట్ ప్రొడక్షన్ మాత్రమే, ఏదైనా వీడియోలో వ్యూస్ కోసం మాత్రమే ఉంటాయి ఇవి. ఫ్యాక్ట్ మీరు తెలుసుకోండి, నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను. ఎవరో వీడియోలో చెప్పి ఇంకా మార్కెట్ ఎంత పడవచ్చు, ఆ మార్కెట్ ఇప్పుడు సపోర్ట్ దగ్గరకు వచ్చింది, మార్కెట్ ఆడే 200 ఈఎంఐ దగ్గర ఉంది, సో అక్కడ ఉంది ఇక్కడ ఉంది అన్నీ చెప్తాము, ఆయన మామూలే. ఎవరైనా వాళ్ళ వ్యూ మాత్రమే చెప్తారు, కానీ మార్కెట్ ఇంకా పడదు, మార్కెట్ ఇంకా ఒక 10% పడుతుంది అని మనకు ముందే తెలుసుంటే ఆ డబ్బులు మనం సంపాదించుకోవచ్చు, యూట్యూబ్లో కూర్చొని వీడియోలు చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కొందరికి అది ప్యాషన్ అయి ఉండొచ్చు, బట్ మీరు మాత్రం ఎస్పెషలీ బిగినర్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, ఈ మధ్య జాబ్ జాయిన్ అయ్యి మీరే మీ ఇంట్లో ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు అయితే కొద్దిసేపు ఆగండి, జాగ్రత్తగా ఉండండి మార్కెట్తో. ఇప్పుడేం వద్దు కరెంట్లీ, ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇప్పుడు వద్దు, వెయిట్ చేయండి, ఇంకా ఎంతవరకు సెల్ చేస్తారో చూడండి, బాగా కరెక్ట్ అయిన తర్వాత అప్పుడు మేబీ వీలుంటే అప్పుడు బై చేద్దాం. ఓకే, సో ట్రేడింగ్తో కూడా వాలటిలిటీ మూవ్స్ భయంకరంగా ఉండి, ఇండియన్ విక్ అనేది ఒక్కసారిగా పెరగడం తగ్గడం భయంకరంగా ఉంది, వాలటిలిటీ మూవ్స్ బీభత్సంగా ఉన్నాయి. ఈ మధ్య రీసెంట్గా నేను మొన్న ఒకటి మా టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేశాను. సో 16 నుంచి దాదాపు 500 వరకు మూవ్ అయిన ఛాన్సెస్ కూడా మనం చూసాము. ఓకే, సో రకరకాలుగా ఉన్నాయి, అవన్నీ చూసుకు మాత్రం టెంప్ట్ అయ్యొద్దండి. అయ్యో నేను 16,000 పెడితే నాకు 5 లక్షలు వచ్చేది. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని చాలామంది చేస్తున్నారు, ఈవెన్ ఇంక్లూడింగ్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చేశారు. అవన్నీ వదిలేయండి. బ్యాడ్ థింగ్ ఇది, మనకు ఎఫ్ఐఎస్ పడుతున్నారు, సెల్ చేసిపోతున్నారు, అది ఎంతవరకు పడుతుందో మనకు తెలియదు. సో దాన్ని మనము కొంచెం జాగ్రత్తగా పేషెన్స్గా చూడాలి, తొందరపడకుండా, రైట్. సో ఇంకోటి ఏంటంటే గైస్, మనకు మన ఛానల్లో కామెంట్స్ ఏదో కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, లైక్ ఏదో మార్కెట్లో ఏం బుక్కులు చదివావు, నీకేం తెలుసు మార్కెట్ గురించి అయ్యని. బట్ నేను ఆ కామెంట్ పెట్టిన వాళ్ళని ఏమి అనట్లేదు, నిజమే కరెక్టే. బట్ నేనేంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యాను కదా, తెలియకుండా మార్కెట్లకి దిగొద్దు, తెలియకుండా మార్కెట్లోకి దిగి మనీ లాస్ అయిపోయి హెల్త్ పాడైపోయి ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతోనే ఈ విధంగా వీడియోస్ చేస్తూ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అలానే కంప్లీట్గా మార్కెట్లో ప్రాఫిట్స్ తీసిన వాళ్ళు లేరు, తర్వాత లాస్ అయిన వాళ్ళే ఉన్నారని దాని ఉద్దేశం కాదు. మార్కెట్లో ప్రాఫిట్ తీసిన వాళ్ళకంటే లాస్ అయిన వాళ్ళు 90% ఉన్నారని దానికి అర్థం. సో అది మీరు అర్థం చేసుకోండి. సో ఇంకా ఇట్లాంటి వీడియోస్ వీళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, ఏదో వాళ్ళకి ఏదో యూట్యూబ్ వీడియోస్ కోసం ఇస్తున్నారని మీరు అనుకుంటే అది మీ ఓకే, వదిలేస్తాను, నేనేం చేయలేను. బట్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేస్తూనే ఉంటారు. కామెంట్స్ పెట్టే వాళ్ళు ఆబ్వియస్లీ అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందో వాళ్ళు పెడతారు, దాన్ని కూడా నేను తీసుకుంటాను ఒక ఫీడ్బ్యాక్గా. బట్ మార్కెట్లో రిస్క్ ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, దాన్ని మీరు అర్థం చేసుకొని మూవ్ అవుతారనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎఫ్ఐఎస్ ఎప్పుడు ఆపుతారో మనకు తెలియదు, కానీ గుడ్ న్యూస్ ఏంటంటే బాగా కరెక్ట్ అయింది కదా మార్కెట్. లాంగ్ టర్మ్ కోసం చూసే వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేసి మంచి రైట్ డైరెక్షన్లో ఎంటర్ అయితే వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అవుద్ది. సో ఇన్ని రోజులు మనము ట్రేడింగ్లోకి వచ్చేసి మనీ పోగొట్టుకున్నాము, ఇప్పుడు ఏదో కొంచెం అమౌంట్ ఉంటే సో అమౌంట్ని మన దగ్గర పెట్టుకొని వెయిట్ చేయడం బెటర్. మంచి డైరెక్షన్, మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ మనీని ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే అది కూడా ఇమీడియట్గా 1 month 2 months కోసం మీరు పెట్టకూడదు, 1 year 2 years అలా వద్దు, లాంగ్ టర్మ్ కోసం పెట్టండి. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అవుద్ది మనకు, ఎందుకంటే మార్కెట్ బాగా పడింది కదా, ఇంకొంచెం పడితే సో అప్పుడు మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం వెయిట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. బట్ ఏదైనా గైస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ట్రేడింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ రైట్ టైంలో ఎంటర్ అవ్వాలి, రైట్ డైరెక్షన్లో పోవాలి, కరెక్ట్ టైంలో ఎగ్జిట్ అవ్వాలి, అప్పుడు కాక మనం ప్రాఫిట్లు అయితే తీలేము. బట్ ఇప్పుడు మార్కెట్ని పైకి మూవ్ చేయడం కిందకి మూవ్ చేయడం అనేది మన రీటైలర్స్ మనీతో అస్సలు అవ్వదు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఐఎస్ డిఐఎస్ చేతిలోనే ఉంటుంది, పెద్ద పెద్ద హెడ్ల చేతిలో ఉంటుంది మార్కెట్. మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చి ఆశకి పోయి గ్రీడీనెస్కి పోయి ఊరికే మన దగ్గర ఉన్నది పోగొట్టుకుంటున్నాం. సో చాలామంది స్టూడెంట్స్ చదువులు మానేసి ట్రేడింగ్ కెరీర్గా తీసుకుంటానని కొందరు, ఈ మధ్య రీసెంట్గా జాబ్కు చూసుకోవాల్సిన వాళ్ళు
ఈ మధ్య కోర్సులు అయిపోయిన ఏమంటున్నారంటే లేదు లేదు ట్రేడింగ్ ఏదో మంచి ఆపర్చునిటీ ఉంది, నేను యూట్యూబ్లో చూసిన, ఇన్స్టాగ్రామ్లో చూసిన, ఫేస్బుక్లో చూశాను, ఏదన్నా కెరీర్ ట్రేడింగ్ వేయించుకున్నాడు, ఈరోజు మంచి కార్లో తిరుగుతున్నాడు, మంచి ఇల్లు కట్టించుకున్నాడు, చాలా చాలా ఇవన్నీ. అది ఆ టైం బట్టి కూడా ఉంటుంది గైస్. అతని టైం బాగుండొచ్చు, మేము ఆ రోజు అతని దగ్గర మంచి క్యాపిటల్ ఉండొచ్చు, ఆ రోజు అతను తీసుకున్న ట్రేడ్ బాగుండొచ్చు, లేదంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల తీసుకున్న ట్రేడ్ పైకి వెళ్ళి తర్వాత మళ్ళీ చూసుకున్న తర్వాత ఏదో చాలా రీజన్స్ ఉంటాయి, చాలా రీజన్స్. మేబీ అతను బాగా హార్డ్ వర్క్ చేసి నేర్చుకొని ఉండొచ్చు. మనం ట్రేడింగ్ గురించి కానీ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ ఏం నేర్చుకోకుండా ఇలాంటి సోషల్ మీడియా యూట్యూబ్స్ అన్ని ఫాలో అయ్యి మార్కెటింగ్ ఎంత పడుతుంది, మార్కెట్ ఇప్పుడు పైకి వస్తుంది, ఈ స్టాక్ మల్టీ బ్యాగర్ అయిపోతుంది, అదే అయిపోతుంది, ఇదే అయిపోతుంది, రకరకాలుగా అన్నీ చూసి మన డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేసి ఎవరో చెప్తే మన డబ్బులు మనం రిస్క్ తీసుకోకూడదు. మనకు రిస్క్ తీసుకోవాలనిపిస్తేనే తీసుకోవాలి. అదే గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ బిగినర్స్, స్టూడెంట్స్ కొన్ని రోజులు ట్రేడింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ నుంచి పక్కకు రండి. జాబ్ చేసేవాళ్ళు మీ ఫ్యామిలీకి మీరే సపోర్ట్గా ఉంటున్నారంటే ఖచ్చితంగా కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఇప్పుడు ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏమొద్దు. మార్కెట్ ఇంకా పడని, ఎంతవరకు పడదో చూద్దాము. ఒక సర్టెన్ లెవెల్ తర్వాత స్టాప్ అవుద్ది కదా. ఓవరాల్గా మార్కెట్ అంతా పడిపోదు, ఒక లెవెల్ తర్వాత స్టాప్ అవుద్ది. ఆ స్టాప్ అయిన లెవెల్ని మనం అబ్జర్వ్ చేస్తూ స్టాప్ అయిన దగ్గరగా మన దగ్గర ఉండే డబ్బులతో ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. లాంగ్ టర్మ్ అయితే పెట్టుకుందాం. ఓకే ఫైన్. ఇలా మీరు సోషల్ మీడియాని ఫాలో అయ్యి స్టాక్ మార్కెట్లో మనీ అని చేయడం ఈజీ అని ఏదైతే చెప్తుంటారో అవన్నీ ఫాలో అయ్యి ఈజీగా ఈ టైంలో ఎంటర్ అయ్యి దూకేసి ఈత రాకుండా బావిలో దూకి మునిగిపోవద్దండి. సో ఈత నేర్చుకోండి, ఈత కొట్టడం ముందు ఈత నేర్చుకొని దిగడం బెటరు. సో దానికోసమైతే ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ నేర్చుకొని మాత్రమే దిగండి. ఓకే, ఉన్న డబ్బులు పోగొట్టుకొని ఇబ్బంది పడద్దు. ఓకే, గుడ్ థింగ్. కొన్ని రోజుల్లో మన మార్కెట్ ఇంకా కొంచెం పడిన తర్వాత మళ్ళీ మనకు మంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది. సో దానికోసం మీరు స్టడీ చేయండి గాయస్. మీరు యూట్యూబ్లోకి వచ్చేసి కమెంట్స్లో ఈ స్టాక్ పెరగవచ్చు, ఆ స్టాక్ పెరగవచ్చు, ఇప్పుడు ఇది ఎగ్జిట్ అయ్యానా, ఇది బై చేయను, ఇవన్నీ చాలా ఇదిగా ఉంటాయి కదా. సో మనకు ఒక స్టడీ చేసి ఏదైనా ఒక మంచి రిజిస్టర్ పర్సన్, సెబీ రిజిస్టర్ కానీ, తర్వాత సిఏ చార్టెడ్ అకౌంట్స్ కానీ, లేదా స్టాక్ మార్కెట్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ కానీ, ఒక అనలిస్టులు కానీ, వాళ్ళు ఏదైనా చెప్తే మేబీ ఈ టైంలో అందరికీ టఫ్గానే ఉంది రికమెండేషన్స్ అనేటివి. అలానే ఫ్రీగా యూట్యూబ్లో వచ్చే వీడియోస్ చూసి రీసెంట్గా నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, నేను ఈ 1 ఇయర్లో ఏమేమి స్టాక్స్ మిస్ అయ్యాను అనేది దాని గురించి చెప్పాను. 1 ఇయర్లో నా దగ్గర ఉన్న డబ్బులు ట్రేడింగ్లో పోగొట్టుకోకుండా ఆ 1 ఇయర్లో ఆ స్టాక్స్ ఆల్రెడీ పెట్టి కూడా తీసేసా. అదే స్టాక్స్ మీద పెట్టి 1 ఇయర్లో ఉంచుంటే నాకు మంచి రిటర్న్స్ వచ్చేటి. కానీ మనకు అప్పుడు తెలియదు, అప్పుడు పెట్టినా కానీ తీసేసి ట్రేడింగ్లోకి వచ్చి పోగొట్టుకున్నాం. సో ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే బ్యాడ్ థింగ్ అయితే సెల్లింగ్ ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు, అది ఎవరు చెప్పలేరు. జస్ట్ యూట్యూబ్లో పెట్టే వాళ్ళందరం ఒక వ్యూస్ కోసమే ఒక అదేని ఏమంటారు, ఒక ఊహ, మా ప్రొడక్షన్ మాత్రమే చెప్పగలం, కానీ ఎవరు చెప్పలేరు ఎప్పుడు మళ్ళీ రివర్స్ అవుతుంది, ఎప్పుడు ఈ సెల్లింగ్ ఆగుతుంది అని చెప్పలేము. సో బట్ ఇంకోటి ఏంటంటే కాన్ఫిడెంట్గా ఒకటైతే మనం చెప్పగలం, మార్కెట్ ఎంత పడినా మళ్ళీ అయితే పైకి వస్తుంది. సో దానికోసం లాంగ్ టర్మ్ కోసం మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తే లాంగ్ టర్మ్ రిటర్న్స్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్ చేయాలి అని డబ్బులు ఎవరైనా పెట్టుకుంటారు కదా, కొద్దిసేపు వెయిట్ చేసి ఆ డబ్బులు అట్టే పెట్టుకోండి. మార్కెట్ ఇంకా పడిన తర్వాత మనం డెఫినెట్లీ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక 2-3 ఇయర్స్ ఆ డబ్బులతో మనకు పని లేదంటే డెఫినెట్లీ వస్తుంది. సో ఈవెన్ ఇన్వెస్ట్ చేసినా కానీ దాంట్లో ఒక రిస్క్ ఉంటుంది గైస్, దాంట్లో కూడా రిస్క్ ఉంటుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు వెంబడే ఎగ్జిట్ అయిపోవడం బెటర్, అది మీరు అర్థం చేసుకోవాలి. దీంట్లో చాలా ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లో కానీ ట్రేడింగ్లో కానీ డబ్బు సంపాదించడం కొంచెం రిస్కే. ట్రేడింగ్లో అయితే చాలా రిస్క్, ఇన్వెస్ట్మెంట్ అయితే టైం మనకి చాలా ఉంటుంది కదా. సో స్టాక్ మార్కెట్ అనేది పెద్ద రిస్క్ అబ్బా, ఊరికి అక్కడికి వచ్చి డబ్బులు పోగొట్టుకోవద్దండి. నేర్చుకొని ఈ డబ్బులు మాకు అవసరం లేదు, దీంతో ఏదో ఒక రిస్క్ చేస్తాను, పోయినా నాకు ప్రాబ్లం లేదంటేనే రండి. నేనైతే పర్సనల్గా రికమెండ్ చేసేది స్టూడెంట్స్ మంచిగా చదువుకొని మంచి జాబులు తెచ్చుకొని వేరే అదర్ కంట్రీస్కి వెళ్ళి లైఫ్ సెటిల్ అవుతుంది. మన కంట్రీలోనే మంచి లెవెల్లో ఉండండి, లైఫ్ సెటిల్ అవుద్ది. ఇప్పుడిప్పుడే జాబుల కోసం వెయిట్ చేసేవాళ్ళు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఫైండ్ అవుట్ చేసి జాబులు చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఇక్కడికి వచ్చి రిస్క్ చేసి ఈ విధంగా హెవీ స్ట్రెస్ అనేది తీసుకోవద్దు. జాబులో ఎంత స్ట్రెస్ ఉంటుందో దానికంటే డబుల్ స్ట్రెస్ ట్రేడింగ్లో ఉంటుంది. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో అందుకని ఇవన్నీ చెప్తున్నాను.
గుడ్ ఆర్ బ్యాడ్ టూ థింగ్స్ మాట్లాడుకున్నాం కదా. బ్యాడ్ వచ్చేసి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎంతవరకు జరుగుతుందో తెలియదు, అది మనకు బ్యాడ్. తర్వాత గుడ్ వచ్చేసి ఫ్యూచర్లో మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైం అనేది దగ్గరలో రాబోతుంది. వాళ్ళు సెల్లింగ్ అనేది ఆగిన తర్వాత ఆబ్వియస్లీ మళ్ళీ స్టాక్స్ అనేది రివర్స్ వస్తాయి. దానికోసం మన డబ్బులు రెడీ పెట్టుకొని మన లాంగ్ టర్మ్ కోసం వెళ్ళిపోదాం. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో అయితే లైక్ చేయకపోతే ఒక్క లైక్ కొట్టుకోండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా ఎన్నెన్నో వీడియోస్ చేద్దాము. మేబీ నేను ఇంకా కొంచెం హెల్త్ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ల్యాప్టాప్ తీసుకొని టెక్నికల్గా వీడియోస్ ఏదన్నా నాకు అనిపించిన వీడియోస్ ఏదైనా ఉంటే పెడతాను, పోస్ట్ చేద్దాం. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్.